పెద్దలందరికీ ప్రజలందరికీ నా నమస్కారాలు. దయచేసి నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కొన్ని పెద్దవాళ్ళ గురించి, ప్రజల గురించి 4 మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. దయచేసి నా మాటలు మీకు నచ్చుతాయని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ప్రజా దర్బార్ అని పెట్టారు, ప్రజా పాలన అని పెట్టారు. అన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తానని చెప్పని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆయన అదే ప్రకారం నడుచుకుంటారు కూడా. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మనము అందరము కూడా ఆయనని మర్చిపోకూడదు, ఆయన మనలందరినీ కూడా మర్చిపోకూడదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నాకు వాళ్ళందరూ కూడా సహకరిస్తారు. నాకు చాలా ఇష్టం. నేను ఫస్ట్ తెలుగుదేశంలో చేశాను, ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నేను కోరుకునేదల్లా ఒకటే, ఏదైనా కూడా ప్రజలకి మంచిగా జరగాలి, ప్రజలకి మేలు జరగాలి, ప్రజలు బాగుంటే మనం బాగుంటామన్న ఆలోచన నాలో ఎప్పటికీ అదే మెదులుతూ ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద వేసిన ఆ చిన్న చిన్న రబ్బరు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కదండి, వాటి గురించి నేను కేటీఆర్ ఉన్నప్పుడు కూడా 2 సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నాను. జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను, టైగర్ గారిని కలిశాను, రాజు గారిని కలిశాను, కమిషనర్ని కలిసి మాట్లాడాను, జిహెచ్ఎంసీ కమిషనర్ని కలిసి మాట్లాడాను. వాళ్ళు లెటర్ కూడా ఇచ్చారు. 2 సార్లు వెళ్ళాను. వాళ్ళు అంటారు మాకు తెలియదు, వాళ్ళు ఏమంటే వేసామని వీళ్ళు అంటారు, వీళ్ళు మాకు తెలియదు, మాకు తెలియకుండా వేశారు వాళ్ళని వాళ్ళు అంటారు. ఎవరు వేశారు అనేది మనకు తెలీదు, ఎవరన్నా వేయనియండి, కానీ వాటి వల్ల ప్రజలకు మాత్రం చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఎవరికి చెప్పుకునే టైం లేదు, ధర్నాలు చేసే ఓపిక లేదు, వచ్చే ఆఫీసులు వెంబడి తిరిగి ఓపికతో మాట్లాడే ఓపిక లేదు, అంత టైము లేదు. ఎవరి కడుపు తిప్పలు వాళ్ళది, ఎవరి బాధ వాళ్ళది. ఎవరు పొద్దున లేచి కుక్కల్లాగా పరిగెత్తడం కడుపు కోసం, ఇంటి కోసం, ఇంటి సంసారం కోసం, పిల్లల కోసం, తన కోసం పరుగులో పరిగెత్తడమే సరిపోతుంది. కానీ ఆగి దాని గురించి నిలబడి దానికోసం మనం ప్రయత్నం చేద్దామన్న ఆలోచన కానీ, శక్తి కానీ, టైం కానీ, ఓపిక కానీ జనాల్లో లేదు. ఎందుకంటే అంత టైం దొరకట్లేదు జనాలకి. కాబట్టి ఇది ప్రభుత్వమే చేయాలి, ప్రభుత్వమే పట్టించుకోవాలి, ఇది ప్రభుత్వం వల్లే అవుతుంది అని చెప్పి నేను 2 సంవత్సరాల నుంచి పోరాడినా ఇంతవరకు కూడా ఏమీ జరగలేదు. ఇప్పుడు జరుగుతుందని కోరుకుంటున్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారికి నేను విన్నవించుకుంటున్నాను ఏంటంటే, ఆ రోడ్డు మీద ఉన్న హైదరాబాద్లో మొత్తం కూడా వాటి వల్ల బళ్ళ మీద వెళ్తూ ఉంటే, ఇప్పటికీ 2-3 లేడీస్ కూడా సిల్కు చీరలు కట్టుకుంటే దాని మీద కూర్చుంటే, మొగుడు నడిపిస్తే ఎండకాల భారీ కూర్చుంటే ఆ దడదడ ఎత్తేసుడికి స్లిప్ జారిపోయి కింద కూడా పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, నడుములు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు. దయచేసి ఆ స్పీడ్ బ్రేకర్లు తీసేసి ఒకే ఒక స్పీడ్ బ్రేకర్ వేసి దాని వెనకాల ఒక 10 గీతలు వేస్తే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది అని అనిపిస్తుంది, తెలుస్తుంది జనాలకి. అక్కడ స్లోగా పోతారు, స్పీడ్ బ్రేకర్ ఎక్కుతారు, దిగుతారు. వీటి వల్ల స్పీడ్గా పోతున్నారే తప్ప ఏ ఒక్కరు కూడా ఆగి పోదాము అనేది లేదు. అది కూడా దగ్గర వేస్తే బ్రేక్ వేసి స్లోగా పోతే కూడా బండి స్లిప్ అవుతుంది. దాని మీద 10 ఉంటున్నాయి, 15 ఉంటున్నాయి, 20 ఉంటున్నాయి. వాటి మీద స్లోగా పోతే ఏమైపోతుందంటే బండి స్లిప్ అయిపోతుంది, చక్రం తిరిగిపోతుంది. దానివల్ల ప్రజలకు నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు. కానీ ఇది ఎవరు కనిపెట్టారో, ఎవరు చెప్పారో, ఎవరికి దుర్బుద్ధి వచ్చిందో, ఈ దుర్మార్గం ఆలోచన ఎవరికి వచ్చిందో, ఏ దుష్టులు ప్రయోగించారో, ఇది ఏ దుర్మార్గులు ప్రయోగించారో, దేని గురించి ప్రయోగించారో, హాస్పిటల్ వాళ్ళ దగ్గర ఏమైనా లంచం తీసుకున్నారా, హాస్పిటల్ వాళ్ళ దగ్గర ఏమైనా లంచం తీసుకొని ఈ విధంగా చేస్తే పబ్లిక్ అంతా కూడా హాస్పిటల్కి వస్తారు, నడుములు ఇరిగిపోయి, భుజాలు పోయి, కాళ్ళు పోయి, చేతులు పోయి అని చెప్పని ఏమన్నా ప్రయత్నం చేసి హాస్పిటల్ వెంబడి ఎంఆర్ఐ స్కాన్లు, స్కానింగ్లు, ఈ ఎక్స్రేలు, బ్లడ్ పరీక్షలు ఇవన్నిటికి కూడా డబ్బులు వస్తాయని చెప్పని ఆలోచనతో ఏమన్నా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఈ ప్రయత్నం చేసి వాళ్ళు చెప్తే ఏమైనా ఇది వేశారా, అది ఏమీ అర్థం కావటం లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు మాత్రం 100% దీని గురించి పట్టించుకోవాలి. సిటీలోన చాలామంది నానా అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే రోడ్డు మీద మీరు నడుస్తున్నారు, మీరు వెళ్తున్నారు కార్లలో,
వాటి మీద వెళ్తుంటే ఎంత సౌండ్ వస్తుంది, ఎంత అదురుతుంది, ఎంత దడదడ 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 సౌండ్ వస్తుంది అనేది కూడా మీకు తెలుసు. నేనేమి ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ దీని మీద నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు దీన్ని తొలగిస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. దీని గురించి ఎవరు పట్టించుకోవడానికి ఎవరి వల్ల కావటం లేదు సార్. ఇది మాత్రం మీరు కొంచెం గ్రహించండి, దీని గురించి కొంచెం ఆలోచించండి. నేను వస్తాను, మిమ్మల్ని కలుస్తాను, మీతో కూడా కొన్ని విషయాలు మాట్లాడే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు మనం ధర్నా చేసినప్పుడు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినప్పుడు మనం కలిసాము, మాట్లాడాము. మీ దగ్గర నేను ఫోటో కూడా దిగాను, అన్నీ ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్లు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు కూడా ప్రయత్నించాను, ఎవరు కూడా పట్టించుకోలేదు. కేసీఆర్, కేటీఆర్ అసలే పట్టించుకోలేదు. వాళ్ళు పచ్చి దొంగలు, ఇద్దరు కొడుకులు కూడా తోడు దొంగలు. వాళ్ళిద్దరికి తోడు కవితమ్మ, హరీష్ రావు, వీళ్ళు తోడయ్యారు. మొత్తం నలుగురు కలిసి 4 దిక్కులు దోచేసుకున్నారు. దేశాన్ని నాశనం పెట్టారు, దేశాన్ని భ్రష్టు పట్టించారు. ఎవరికి ఏ సహాయము చేయలేదు. నేను ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పని గొప్పలు చెప్పుకొని గెలిచారే తప్ప 9.5 సంవత్సరాలు పరిపాలించాడు. ఏం చేశాడు ప్రజలకి? ఏమి ఉద్ధరించాడు ఆయన? ఏమి సాధించాడు ప్రజల మీద? ఏమీ లేదు. ఆఖరికి ఓడిపోయాడు. మొహం నల్లబెట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు తప్ప తలెత్తుకొని తిరగడానికి ముఖం లేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లలో పాల్గొంటాడంట. వాడికి ఏమైనా సిగ్గు, శరం, సీము రక్తం ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే మహా దుర్మార్గులు. తెలంగాణ తెచ్చాడు, తెలంగాణ సపరేట్ తీసుకొచ్చాడు మహాత్ముడు. మన స్వాతంత్రం ఎప్పుడైతే మన భారతదేశానికి స్వాతంత్రాన్ని గాంధీ మహాత్ముడు తెచ్చినట్టు, గాంధీ మహాత్ముడు అంతటి వాడు కాదు కానీ తెలంగాణ మాత్రం తీసుకొచ్చాడు. దానికి కొంతమంది సహకరిస్తున్నారు, కొంతమంది మెచ్చుకుంటున్నారు, కొంతమంది సంతోషపడుతున్నారు. కానీ నాకైతే సంతోషం లేదు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడే మనకు చాలా బాగుండేది. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా. ఏ ఒక్కటి కూడా తెలంగాణ ఆంధ్రాని సపరేట్ లేకుండా ఎంత బాగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పని ప్రతి ఒక్కటి కూడా అనుకునేవాళ్ళు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆంధ్రప్రదేశ్. ఎక్కడికి వెళ్తున్నాం? తెలంగాణ వెళ్తున్నాం. హైదరాబాద్ వెళ్తున్నాం. తెలంగాణ అని కూడా అనేవాళ్ళు కదా. హైదరాబాద్ వెళ్తున్నాం, ఆంధ్ర వెళ్తున్నాం. హైదరాబాద్ వెళ్తున్నాం, ఆంధ్ర వెళ్తున్నాం. ఇలా మాట్లాడేవారు. అలా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఆ విధంగా కాకుండా తెలంగాణ సపరేటు, ఆంధ్ర సపరేట్ అని అయిపోయింది. అయిపోవడం వల్ల దానివల్ల సరే మనకు నష్టం జరిగిందా, లాభం జరిగిందా మనకు అనవసరం. దాని గురించి తీసుకొచ్చాడు, అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా కూడా దయచేసి మీరు మంచి మంచి పనులు చేయాలని కోరుకోవడం జరుగుతుంది. ఈ ఒక్కటి మాత్రం దయచేసి రేవంత్ రెడ్డి గారు రోడ్డు రవాణా వాళ్ళని సంప్రదించి వాళ్ళతో మాట్లాడి ఇమ్మీడియట్గా మీరు అవి తీయించండి. చాలా ప్రాబ్లం ఉంది సార్. దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా స్పాండ్లైట్, ప్రతి ఒక్కరికి నడుము నొప్పి, భుజాలు నొప్పులు, బండి నడుపుతుంటే ఒళ్ళంతా అదురుతుంది. కారులో వెళ్తున్నా అదే ప్రాబ్లము, బండి మీద వెళ్తున్నా అదే ప్రాబ్లము. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు దాని మీద ఇలా వెళ్ళారనుకోండి, కదిలితే వాడి ప్రాణం పోతుంది. కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళకి నొప్పులు వచ్చేస్తాయి. కానీ కడుపుతో ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలంటే దాని మీద ఎంత ప్రాబ్లం అండి. అంబులెన్స్లు వేసుకుని వెళ్తే చాలా కష్టంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఇది ఒక్కటి మాత్రం, నేను ఎన్ని సంవత్సరాలు మొత్తుకున్నది పోయింది. ఇప్పుడు మీ దగ్గర నేను మొరపెట్టుకుంటున్నా. నా కోసం నేను ఇల్లు అడగటం లేదు, మీకు నాకు గ్యాస్ అడగటం లేదు, నాకు ఇది కావాలా అది కావాలని కోరికలు నాకు లేవు స్వామి దేవుడా. నేను ఒకటే అంటున్నా, ప్రజలకి మంచి జరగాలని కోరుకోవడం తప్ప నేను ఇంతకు మించి ఇంకా నేనేమి అడగను. నాకేమొద్దు, ఆ భగవంతుడు ఇచ్చిన కాడికి చాలు. అంత అన్నం అంత బట్ట, అంతవరకే. కోరికలు లేవు నాకు. దయచేసి ప్రజలందరికీ మేలు జరగాలని చెప్పనే నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రజల కోసమే మీరు సహాయం చేయండి. ఈ స్పీడ్ బ్రేకర్లు మాత్రం ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్, అవి తీయించేసి ప్రజలకి న్యాయం చేయండి స్వామి. దయచేసి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. దయచేసి మీరు ప్రజల్ని కాపాడతారని, ప్రజల్ని కళ్ళలో పెట్టుకొని చూసుకుంటారని, ప్రజలు కూడా మీ వల్ల లబ్ధి పొందుతారని, లాభం పొందుతారని, ప్రజలకి కూడా న్యాయం జరుగుతుందని ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.